నమస్తే. ఒక టాపిక్ మీకు మాట్లాడాలి. ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో సుమారు 1000 ఇండ్లను అక్కడ గవర్నమెంట్ అనేది డిమాలిష్ చేసేస్తుంది. ఆల్రెడీ నిన్న చేసేసిందంతా. నిన్న ఇప్పుడు 24వ తారీఖు నాడు మొత్తం డెమాలిష్ చేసింది. నిన్న నేను మాట్లాడాను. ఒక సందర్భం ఏంటంటే, నిన్న అక్కడి కవరేజ్ కోసం వెళ్తున్నటువంటి జర్నలిస్టులు, మన తొలి వెలుగు మరియు ఈయన కాలోజీ టీవీ, ప్లస్ టీవీ, సంతోష్, వీళ్ళందరూ వెళుతూ ఉంటే నిన్న అక్కడ దారిలోనే అడ్డగించి ఏ విధంగా అంటే ఒక సినిమాటిక్ డ్రామాలో ఏం చేశారంటే, ఆ టోల్ గేట్స్ ఉంటాయి కదా, అన్నీ ఒక 4-5 పాసెస్ ఉంటాయి కదా, అట్లా వెళ్ళడం. అయితే ఏం చేశారంటే ఒకటే వన్ వే పెట్టిరంట. ఒక్క దాంట్ నుంచి బయటికి వెళ్ళాలి, ఒక్క దాని నుంచి లోపలికి రావాలని చెప్పేసి. అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ ఒకటే టోల్ గేట్ నుంచి పాస్ అవ్వాలని చెప్పేసి చూశారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఆఫీస్ దగ్గర ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఏ టైంకి బయలుదేరనేది రెక్కీలు నిర్వహించి నిన్న వాళ్ళను పకడ్బందీగా అక్కడ విజయవంతంగా వాళ్ళని ఆపడం జరిగింది పోలీసులు. సో నిన్న ఆడ కొంచెం తోపులాట జరగడం, జర్నలిస్ట్ రఘు మాట్లాడడం, ఇంత అరాచకమా అని చెప్పేసి అనడం, మొత్తానికైతే వాళ్ళని 6 గంటల దాకా స్టేషన్లో కూర్చోబెట్టి బయటికి పంపించేశారు. ఒక విషయం ఏంటంటే, నిన్న సుమారు 1000 ఇండ్లను డిమాలిష్ చేశారు. 600 ఇండ్లు కంప్లీట్ అయినాయంట నిన్న. అవన్నీ జేసీబీలు పెట్టి ఎక్కడికెక్కడ నేలమట్టం కూల్చేసారబ్బా. అసలు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే, కనీసం మాకు మా సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వరా, మా ఇల్లు పోయింది, మా భూములు పోయినాయి, అన్నీ పోయినాయి, కనీసం మేము సామాన్లు ఉంటాయి కదా, ఇంట్లో సామాన్లు, రేకులు గీకులు ఏదో ఒకటి వేసుకున్నారు కదా, మాకు తీసుకునే అవకాశం కూడా మీరు ఇవ్వరా, గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు ఏది ఉన్నా కూడా లోపలనే అంతా అయిపోయింది, మేము కనీసం ఏం తీసుకునే స్థాయి కూడా మాకు లేదు, మేము రోడ్డున పడ్డాము, కనీసం ఇవి తీసుకెళ్ళి ఎక్కడైనా రెంట్కో కిరాయికో దానికో ఉందామన్నా కూడా మాకున్న సర్వస్వం అంతా దాంట్లో వెళ్ళిపోయిందని చెప్పేసి చాలామంది బోరున కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే గమ్మత్ ఏంటంటే, 3 మంత్రులు ఉన్నారు ఇదే ఖమ్మం జిల్లాలో. మరి ఏ విషయం ఏంటిదో తెలియకుండా అసలు ఎందుకు ఆ సమస్యను సార్ట్అవుట్ చేయకుండా ఇచ్చారు? మరి అదే హైకోర్టు వచ్చేసి వాళ్లకు వాటర్ ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇతరత్ర సౌకర్యాలు కలిగించాలి, రోడ్డు లాంటివి వేయించాలి, ప్రభుత్వం వాళ్ళని గుర్తించాలని చెప్పేసి హైకోర్టు 2015, 17, 19, 23 వరకు అవి స్టేలు ఇచ్చినాయి, స్టేటస్ కోలు ఇచ్చినాయి, అన్నీ ఉన్నాయి దాని మీద. అసలు దాని మీద వెళ్ళొద్దు, అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సరే, 32 ఎకరాలు ఎక్కడో అక్రమం జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా. దాంట్లో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎంతవరకు నిజం అది? నిన్న అక్కడ పోలీస్ బెటాలియన్ కనుక చూస్తే పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నట్టుంది. అక్కడ పోలీసుల బలగాలు చూస్తూ ఉంటే పాకిస్తాన్తో యుద్ధాలకు వెళ్ళినట్టు ఈ హెల్మెట్లు ఇవన్నీ పట్టుకొని, లాఠీలు పట్టుకొని రెడీగా ఉన్నారు.